వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టన పెట్టుకున్నాయి. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు దారి లేక ఆమె తండ్రి చిన్నారిని భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. అప్పటికే సమయం గడిచిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించేందుకు అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉప్పాడలో క్రీస్తు గాస్పెల్ చర్చి నిర్వాహకులు రాజుబాబు పాత చర్చిలో సామాగ్రిని తరలించడంలో భాగంగా చెక్క బీరువాను బయటకు తీశారు. ఈలోగా అక్కడే ఆడుకుంటున్న రాజబాబు మనవరాలైన 2 ఏళ్ల చిన్నారి బెట్సీ జయకీర్తనపై బీరువా పడింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారిని తండ్రి కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దీంతో షారోన్ కుమార్ కారు ఆసుపత్రి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆయన తన కుమార్తెను భుజాన వేసుకుని పీహెచ్సీకి పరుగున తీసుకెళ్లారు. పీహెచ్సీలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం కాకినాడ తరలించాలని చెప్పారు. దీంతో అంబులెన్స్ కోసం 2 గంటలు నిరీక్షించారు. 108 రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ లో తరలిస్తుండగా కీర్తన మార్గ మధ్యలో మృతి చెందింది. అయితే తమ కారుకు కొంచెం దారిచ్చి ఉంటే ముందుగానే పీహెచ్సీకి చేరుకునేవారమని, చిన్నారికి ప్రాణాపాయం తప్పేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, ఏంటి దారుణం? అంటే అంబులెన్స్ కి దారి ఇవ్వకపోవడం ఏంటి అప్పారావు? సుమిత్ర, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు కార్యకర్తలు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించడంతో 2 ఏళ్ల చిన్నారి అసూలు బాసిందని చెప్పాలి. కళ్ళ ముందటే ఒక చిన్నారిని వైద్యం కోసం తండ్రి భుజాన్ని ఎత్తుకుని తీసుకెళ్తున్న కనీసం కనికరించకుండా, రహదారి కూడా చోటు ఇవ్వకుండా దారుణంగా వ్యవహరించిన ఘటన ఉప్పాడ కొత్తపల్లిలో చోటు చేసుకున్న నేపథ్యంలో చిన్నారి మరణించింది. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం బాధ్యతగా వైసీపీ నేతలని చెప్పి బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పాడలో నిన్న సాయంత్రం స్థానికంగా ఉన్న చర్చిని కొత్తగా నిర్మించారు. అందులో భాగంగా పాత చర్చిలో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకెళ్లి వేరే చోట వేసే ప్రయత్నంలో భాగంగా ఒక బీరువాకి, పాత బీరువాకి తాళాలు వేలాడుతుందో అక్కడే ఆడుకుంటున్న 2 ఏళ్ల చిన్నారి కీర్తన ఆ తాళాల గుర్తు కోసం వేలాడింది. దీంతో ఒక్కసారిగా ఆ బీరువా పైన పడిపోవడంతో అమ్మాయికి చాలా తీవ్ర స్థాయిలో గాయాలయ్యి, ఈ నేపథ్యంలో ఇది గుర్తించిన తండ్రి ఒక్కసారిగా కారులో స్థానిక ఉప్పాడి పీహెచ్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో వైసీపీ నేతలందరూ కూడా భారీ ఎత్తున డాన్సులు, చిందులు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎంత వేడుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు గాని, కార్యకర్తలు గాని ఇదేదీ పట్టించకుండా దారి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చేసేది లేక తండ్రి భుజాలపై తన కూతురు వేసుకుని స్థానిక పీహెచ్కి తీసుకెళ్తే అప్పటికే పరిస్థితి విషమించిందని చెప్పడంతో పిన్నారి మరణించని చెప్పాలి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.